కూడా పెట్టుకోకుండా అలా తీసి సంచిలో వేసుకుంటుంది మేడం. సరే, తర్వాత ఏమైంది? ఆ రోజు రాత్రి ఆ విషయాన్ని తలుచుకుని అలా పడుకున్నాను. భయపడినట్టే మా తమ్ముడు నాకు ఫోన్ చేసి, ముసల్ది చనిపోయింది, వచ్చావంటే చివరి కార్యాలు అవి చూడొచ్చని చెప్పాడు మేడం. తర్వాత ఊరెళ్ళి బాగా 15-20 వేలు ఖర్చు పెట్టి దామ్దూముగా ముసల్దాన్ని శ్మశానానికి తీసుకెళ్ళాం మేడం. మా వాళ్లకు సంబంధించి పూడ్చిపెట్టడమే ఆనవాయితీ మేడం. కానీ ఆ రోజు ముసల్దాన్ని కాల్చడానికి నిర్ణయించారు మేడం. నేనడిగాను మా తమ్ముణ్ణి, ఎందుకురా ఇలా చేశారు అని. పొయ్యితోనే నా జీవితాన్ని సాగించాను, ఆ నిప్పులోనే వేసి నన్ను కాల్చేయండని ఆ ముసలావిడ చెప్పిందంట మేడం. విన్న వెంటనే మనసు భారమైపోయింది. తర్వాత ఊళ్ళో వాళ్ళు కలిసి బాగా పైన కింద కట్టెలు పెట్టి నిప్పు పెట్టాం.